హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే యాంప్లిఫైర్ వాటేజ్తో పాటు స్పీకర్ యొక్క వాటేజ్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి, హౌ టు మ్యాచ్ ద యాంప్లిఫైర్ వాటేజ్ అన్నది ఈ సిరీస్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. మనం ప్రీవియస్ సిరీస్లో కూడా మనం నేర్చుకున్నాం. సిరీస్ 3లో మనం చూసినట్లయితే స్పీకర్లో మనకి డిఫరెంట్ టైప్స్, అంటే పీక్ SPL అంటే ఏంటి, కంటిన్యూస్ SPL అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆ యొక్క సిరీస్లో మనం నేర్చుకున్నాం అనమాట. అలాగే మనం ఈ సిరీస్ 4లో మన యాంప్లిఫైర్ సిరీస్లో మనం చూసినట్లయితే రీసెంట్గానే మనం రిలీజ్ చేసిన దాంట్లో ఓమ్స్ అంటే ఏంటి, తర్వాత మనం సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి, మనం ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఏదైతే సిరీస్ 3 అండ్ సిరీస్ 4 కనుక మీరు చూసినట్లయితే మీకు ఇప్పుడు ఈ యొక్క టాపిక్ అన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు ఆ సిరీస్ని కూడా ఒకసారి మీరు చూసినట్లయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మన యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, యాంప్లిఫైర్ కొనేటప్పుడు మనం ఏం చెక్ చేయాలి, స్పీకర్ వాటేజ్ ఎంత ఉంది, అలాగే యాంప్లిఫైర్ వాటేజ్ ఎంత ఉంది అన్నది మనం చెక్ చేయాలన్నమాట. ఈ ఎగ్జాక్ట్ క్వశ్చన్కి యొక్క ఆన్సర్ అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మనం ఈ వీడియోలో మనం యాంప్లిఫైర్ యొక్క వాటేజ్ అంటే ఏంటి, అసలు వాట్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం. వాట్ అన్నది ఏంటి అంటే ఇది ఒక యూనిట్ అన్నమాట. అంటే పవర్ని కొలవడానికి, అంటే స్పీకర్ యొక్క పవర్ని మనం కొలవడానికి యొక్క మెజర్మెంట్ యూనిట్ ఏంటి అంటే వాట్ అన్నమాట. స్పీకర్ అనే కాదు, ఏదైనా కరెంట్ ఎలక్ట్రికల్ డివైస్ ఏదైనా సరే అది కన్జ్యూమ్ చేసే పవర్ని అది వాట్లో మనం కొలుస్తారనమాట. ఎంత వాటేజ్ అన్నది అది కన్జ్యూమ్ చేస్తుంది అన్నదాన్నే మనం కొలిచేదాన్నే వాట్ అని మనం అంటారనమాట. ఇదే వాట్ని మనం స్పీకర్లో కూడా ఎంత వాటేజ్ అది కన్జ్యూమ్ చేస్తుంది, అంటే యాంప్లిఫైర్ ఎంత వాటేజ్ అన్నది ఇవ్వాలి, ఒక్కొక్క స్పీకర్కి యాంప్లిఫైర్ ఎంత వాటేజ్ ఇస్తే ఆ స్పీకర్ పనిచేస్తుంది అన్నది ఈ యొక్క డిఫరెన్షియేట్, అంటే స్పీకర్కి ఎంత వాటేజ్ ఉంది, యాంప్లిఫైర్కి ఎంత వాటేజ్ ఉంది అని ఈ యొక్క క్యాలిక్యులేషన్ మనం చేసి స్పీకర్ అన్నది మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మనం లేదా సిరీస్ 3 ఎపిసోడ్ 9లో మనం చూసినట్లయితే అక్కడ మనం పీక్ SPL వర్సెస్ కంటిన్యూస్ SPL అనే ఆ యొక్క టాపిక్ గురించి మనం అక్కడ మాట్లాడుకున్నామంట. ఆ యొక్క స్పీకర్కి ఎంత SPL ఉంటుంది అంటే ఏంటి, స్పీకర్ ప్రెషర్ లిమిట్ ఎంత ఉంది, ఆ ఒక వాట్కి ఎంత ప్రెషర్ అన్నది స్పీకర్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అన్నది మనం అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి ఈ వాటేజ్లో కూడా మనకి సేమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ పీక్ వాటేజ్ అని, తర్వాత కంటిన్యూస్ వాటేజ్ అని, ఇట్లాగా 3 డిఫరెంట్ వాటేజెస్ అన్నాయి ఈ స్పీకర్లో ఉన్నాయన్నమాట. అదే సేమ్ అక్కడ ఏదైతే మనం నేర్చుకున్నామో ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆ 3 డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. మనం స్పీకర్ కొనేటప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటి అంటే, మనం ఎప్పుడైనా స్పీకర్ కొనే ముందు మనం చూడాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా RMS వాటేజ్ ఎంత ఉంది అన్నది మనం చూడాలి. స్పీకర్ స్పెసిఫికేషన్స్ మనం చూసేటప్పుడు అక్కడ డిఫరెంట్ వాటేజెస్ ప్రతి ఒక్క కంపెనీ అన్నది అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఈ డిఫరెంట్ వాటేజెస్లో మనం చూడాల్సింది ఏంటి అంటే RMS వాటేజ్ ఎంత అని మనం చూడాలి. అసలు RMS అంటే ఏంటి, RMS అంటే మనం చూసినట్లయితే రూట్ మీన్ స్క్వేర్ అనమాట. ఈ రూట్ మీన్ స్క్వేర్ యొక్క వాటేజ్ ఎంత ఉంది అన్నది మనం ఏం చేయాలి, చూడాలన్నమాట ఆ యొక్క స్పెసిఫికేషన్లో. ఈ స్పెసిఫికేషన్లోనే మనం చూసినట్లయితే పీక్ వాటేజ్ అని కూడా రాస్తారనమాట. ఈ పీక్ వాటేజ్ చూసి కనుక మీరు కనుక స్పీకర్స్ పర్చేస్ చేశారంటే మీరు మిస్లీడ్ అవుతారనమాట. అది దాన్ని చూసి మనం కొనకూడదు. నేను మళ్ళీ ఆ యొక్క ఎపిసోడ్ 9లో నేను చెప్పినట్టుగా, స్పీకర్ సిరీస్ ఎపిసోడ్ 9లో నేను చెప్పినట్టుగా ఏదైతే నేను చూడొద్దని చెప్పాను, పీక్ SPL చూడకూడదని చెప్పాను. చూడాల్సింది ఏంటి, కంటిన్యూస్ SPL చూడాలి. అలాగే వాటేజ్లో వచ్చినప్పుడు మనం ఏది చూడాలి, పీక్ వాటేజ్ కాదు మనం చూడాల్సింది ఏంటి, RMS వాటేజ్ అని చూడాలి, లేదంటే కంటిన్యూస్ వాటేజ్ అని మనం చూడాలి. ఇది చూడకుండా మనం పీక్ ఉంది కదా, హయ్యర్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఉంది కదా అని చెప్పేసి మనం కొన్నాము అంటే మనం చాలా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట.
కాబట్టి ఇప్పుడు మనం ఏంటి డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి పీక్ వాట్ అనమాట. దాన్నే మనం పిఎంపిఓ అని కూడా అంటారనమాట. ఈ పీక్ వాటేజ్ మనం చూసి ఎప్పుడు స్పీకర్ అన్నది మనం కొనకూడదు అనమాట. అంటే ఈ స్పీకర్ వాటేజ్ ఎందుకు మెన్షన్ చేస్తారు అని మనం చూసినట్లయితే ఈ స్పీకర్ వాటేజ్ అంటే స్పీకర్ అంత వాటేజ్కి అది రీచ్ అవ్వగలదన్నమాట. వితిన్ మిల్లీ సెకండ్స్లో అంత వాటేజ్కి అయితే రీచ్ అవ్వగల కెపాసిటీ ఉంది అని చెప్పి ఆ స్పెసిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. అదే కనుక అని చెప్పేసి మనం పీక్ వాటేజ్ బట్టి మనం చూసి దాని యొక్క వాల్యూ బట్టి మన యాంప్లిఫైర్ డిసైడ్ చేయడం చాలా రిస్కీ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ మనం వచ్చేసేటప్పటికి మనం చూసినట్లయితే ఆర్ఎంఎస్ వాటేజ్ అనమాట. ఇది అసలైన వాటేజ్. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ ఆర్ఎంఎస్ వాటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఈ ఆర్ఎంఎస్ వాటేజ్ అనే కానీ ఉన్నప్పుడు మనం అది చూసి దానికి ఎంత ఉంది, స్పీకర్కి వాటేజ్ ఎంత ఉంది, యాంప్లిఫైర్కి వాటేజ్ ఎంత ఉంది అన్నది మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇది అసలైన స్పీకర్కి ఉండే పవర్ అనమాట. అది ఎంత ప్రొడ్యూస్ చేయగలదు అన్నది ఈ ఆర్ఎంఎస్ వాటేజ్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ప్రోగ్రామ్ వాటేజ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ వాటేజ్ అన్నది కూడా మనకి ఏంటంటే ఇది ఆర్ఎంఎస్ వాటేజ్ కన్నా జనరల్లీ ఆర్ఎంఎస్ కన్నా 2 times ఎక్కువ అనమాట. అంటే ట్రాన్సియెంట్ స్పీక్స్ని హ్యాండిల్ చేయగలదు అనమాట. అంటే ట్రాన్సియన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా కిక్ మీరు కొట్టినా లేకపోతే బేస్ మీరు ఎప్పుడైనా మీరు ప్లే చేసినా ఆ యొక్క ట్రాన్సియన్స్ ఉంటాయి కదా, మీరు లౌడ్గా మీరు మాట్లాడినా అది ట్రాన్సియన్స్ వస్తాయి. అంటే వితిన్ కొన్ని సెకండ్స్ పాటు అది ఉంటుంది అనమాట. ఇలాంటి వచ్చినప్పుడు దాన్ని ప్రోగ్రామ్ వాటేజ్ అంటారనమాట. లైక్ అండ్ మీరు పీక్ఎస్పిఎల్ అని మీరు అనుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ వాటేజే కానీ ఈ పీక్ వాటేజే కానీ కమ్స్ ఇన్ టు ద సేమ్ పిక్చర్ కేటగిరీ ఆఫ్ థింగ్లోకే మనకి వస్తుంది అనమాట. అంటే పేర్లు డిఫరెన్స్ అంతే. మనకి ఆర్ఎంఎస్ వాటేజ్ కానీ కంటిన్యూయస్ వాటేజే కానీ ఇవంతా కూడా కమ్స్ ఇన్ వన్ ప్లేస్కి వస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ 3 different సినారియోస్, ఈ 3 different టైప్స్ అనేవి మనకి ఎక్కువ ఏంటంటే ఈ యొక్క స్పీకర్ కొనేటప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ మనకి ఎక్కువ కనబడుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే యాంప్లిఫైర్తో పాటు యాంప్లిఫైర్ని స్పీకర్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మనకి చాలామందికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఈ కన్ఫ్యూజన్ అన్నది సిరీస్ నెంబర్ 3 కానీ సిరీస్ నెంబర్ 4 కానీ మీరు చెక్ చేసినట్లయితే మీకు చాలా క్లారిటీ అన్నది వస్తుంది. అసలు సిరీస్ 3లో మనం స్పీకర్స్ గురించి మనం ఫుల్ ప్లెజ్డ్గా మనం మాట్లాడుకున్నాం. అలాగే మనం ఈ సిరీస్ 4లో మనం చూసినట్లయితే యాంప్లిఫైర్లో ఓమ్స్ ఏంటి, సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఏంటి, ఇప్పుడు మనం ఏంటి వాటేజ్ గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కన్క్లూడ్ చేసినప్పుడు మనకేంటంటే ఏ యాంప్లిఫైర్కి ఏ స్పీకర్ వాడాలి లేదా ఏ స్పీకర్కి ఏ యాంప్లిఫైర్ వాడాలి అన్నది మీకు ఒక అండర్స్టాండింగ్ మీరు రాగలుగుతారనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎట్లా మనం ఏ స్పీకర్కి ఏ యాంప్లిఫైర్ వాడాలి లేకపోతే ఏ యాంప్లిఫైర్కి ఏ స్పీకర్ వాడాలి, ఈ 2 బోత్ ఏంటంటే కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్ కుదరకపోతే మనకి సరిగ్గా అవుట్పుట్ రాదు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మీరు ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. ఈ 3 రూల్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు మోస్ట్లీ ఏం చేయగలుగుతారంటే మీరు బెస్ట్గా మీరు మీ యొక్క సౌండ్ సిస్టాన్ని మీరు సెటప్ చేసుకోగలుగుతారనమాట. అది మీరు కస్టమ్ బిల్డే కానీ లేదా ఒరిజినల్ సౌండ్ సిస్టమే కానీ మీరు పర్చేస్ చేయగలుగుతారు లేదా కస్టమ్గా మీరు బిల్డ్ చేసుకోగలుగుతారనమాట. ఇప్పుడు ఏంటి ఆ 3 రూల్స్ అని మనం చూసినట్లయితే ఫస్ట్ రూల్ వచ్చేసేటప్పటికి యాంప్లిఫైర్ ఆర్ఎంఎస్ వాటేజ్ ఎక్కువ ఉండాలి, స్పీకర్ వాటేజ్ దానికన్నా తక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ రూల్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే యాంప్లిఫైర్ వాటేజ్ ఎప్పుడు ఎక్కువ ఉండడం బెటర్. దానికన్నా స్పీకర్ వాటేజ్ కొంచెం తక్కువ ఉన్నదనుకోండి మీరు బెస్ట్గా డ్రైవ్ చేయగలుగుతారు. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు మీ యాంప్లిఫైర్ 500 watt యాంప్లిఫైర్ ఉంది, మీ దగ్గర స్పీకర్ 400 watt. అప్పుడు మీరు ఆరామ్సే ఈజీగా మీరు వేయచ్చు అనమాట యాంప్లిఫైర్ మీద. అప్పుడు మీకు ఏంటంటే యాంప్లిఫైర్కి హెడ్ రూమ్ అన్నది ఉంటుంది. మీరు అట్లాగనే లేదు అంటారా, మీరు 500 యాంప్లిఫైర్ ఉన్నప్పుడు 500 watt స్పీకర్ అన్నది మీరు వేసినట్లయితే ఈజీగా మీకు ఏమవుతుందంటే మ్యాచ్ అన్నది ఉంటుంది అనమాట మీకు. ఇది ఫస్ట్ రూల్.
ఎయిదర్ మీరు ఏం చేయాలి, 500 వాట్ ఉంటే మీరు దానికన్నా తక్కువైనా వేసుకోవచ్చు, ఒక 50 వాట్ కానీ 100 వాట్ కానీ తక్కువైనా వేయచ్చు. లేదు అంటే ఈక్వల్గానైనా మీరు వేసుకోవచ్చు. 500 అంటే 500 వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదే రూల్లో మీరు ఇంకొకటి అప్లై చేయకూడదు. 500 వాట్ ఉంది కదా అని చెప్పి 600 వాట్ వేయడం కానీ, 500 వాట్ ఉంది కదా అని చెప్పేసి మరీ హయ్యర్ వాట్ 700 వాట్ వేయడం, 800 వాట్ వేయడం ఇట్లా చేయకూడదు అనమాట. అదే కనుక 500 వాట్ ఉంది దీనికి అని చెప్పేసి 200 వాట్ వేయడం, 100 వాట్ స్పీకర్ వేయడం, ఇట్లాంటి అండర్ వాటేజ్ అయినా కానీ ఓవర్ వాటేజ్ అయినా కానీ స్పీకర్స్ మీద ఈ యొక్క స్పీకర్స్ యాంప్లిఫైయర్ మీద వేయకూడదు అన్నమాట. ఇది ఫస్ట్ రూల్, మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నేనేం చెప్తున్నాను, రూల్ నెంబర్ 1 అంటే ఏం చేయాలి, ఎయిదర్ యాంప్లిఫైయర్కి ఉన్న వాటేజ్ 500 వాట్ యాంప్లిఫైయర్ అయినప్పుడు మీరు 400 వాట్ వేసుకోవచ్చు, లేదంటే సమానంగా వేయచ్చు. 500 వాట్ యాంప్లిఫైయర్ అంటే 500 వాట్ స్పీకర్ వేయచ్చు. ఇది రూల్ నెంబర్ 1. ఇప్పుడు రూల్ నెంబర్ 2 వచ్చేసేటప్పటికి ఏం చేయాలి అంటే, స్పీకర్ యొక్క ఓమ్స్కి మన యాంప్లిఫైయర్కి ఉన్న ఓమ్స్కి మ్యాచ్ చేయాలన్నమాట. సెకండ్ రూల్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి, మనం ఫస్ట్ రూల్కి వచ్చేసేటప్పటికి వాటేజ్ని అక్కడ మ్యాచ్ చేసాం కదా, ఇక్కడ సెకండ్ రూల్కి వచ్చేసేటప్పటికి ఏం చేయాలి అంటే, స్పీకర్ యొక్క ఓమ్స్ని యాంప్లిఫైయర్కి ఉన్న ఓమ్స్ని కూడా మనం మ్యాచ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మ్యాచ్ చేయకుండా మనం ఏం చేసినా ఇది కూడా ఒక బ్లండర్ మిస్టేక్ లాగానే అవుతుంది. లేదు అంటే ఏదర్ యాంప్లిఫైయర్ కానీ స్పీకర్స్ కానీ ఇన్కంపాటిబిలిటీలో రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు మీరు యాంప్లిఫైయర్ 4 ohmsలో 500 వాట్ రన్ అవుతున్నప్పుడు మీరు 4 ohms 500 వాటే మీరు వేయాలన్నమాట. 8 ohms 500 వాట్ వేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకే మీరు చూడాలి, స్పెసిఫికేషన్ చూడాలి. నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను XLS 2502 యాంప్లిఫైయర్ తీసుకున్నాను. అది 4 ohmsలో ఎంత రన్ అవుతుందంటే 775 వాటేజ్ రన్ అవుతుంది. నేను ఆ ఎగ్జాంపుల్లో మీకు 2 400 వాట్ స్పీకర్స్ చూపించాను. మనం దాని మీద వెయ్యొచ్చా అంటే వెయ్యొచ్చు. 775 వాట్ కదా, 800 వాట్ అంటే ఇంకెంత మైనస్ ఉంది అంటే 800 రావాలి అంటే యాంప్లిఫైయర్ ఏమో 775 వాటేజ్ ఉంది 4 ohmsలో. అంటే ఎంత గ్యాప్ ఉంది, 25 వాట్ గ్యాప్ ఉంది. వేయచ్చా అంటే ఈజీగా వేయచ్చు, 25 వాటే కదా, కాబట్టి పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. అలాగే మీరు వేయచ్చు అనమాట. 5% లేకపోతే 2% డిఫరెన్స్లో మీరు వేసుకోవచ్చు. యాంప్లిఫైయర్ ఏమీ అయిపోదు, స్పీకర్స్ ఏమీ కాలిపోవు. అట్లా మీరు డిఫరెన్షియేట్లో మీరు వేసుకోవచ్చు అనమాట. అదే కనుక ఇప్పుడు మీరు నేను మళ్ళీ ఇంకొక సినారియో కూడా చూడొచ్చు. 8 ohmsలో దాని మీద వేయాల్సింది ఎంత కెపాసిటీ, 445 వాట్స్ 445 వాట్ దాని మీద వేయచ్చు అనమాట. 400 వాట్ స్పీకర్ వేయచ్చు అంటే వేయచ్చు. ఎంత ఎక్స్ట్రా ఉంది, 45 వాట్ ఎక్స్ట్రా ఉంది. ఏమైనా అవుతుందా అంటే ఏమీ అవుతుంది అనమాట. అట్లా మీరు మ్యాచ్ ఎట్లా చేయాలి అంటే ఓమ్స్ని మ్యాచ్ చేయాలి, వాటేజ్ని మ్యాచ్ చేయాలి అనమాట. యాంప్లిఫైయర్కి దాని యొక్క మినిమం యాంప్లిఫైయర్ యొక్క వాటేజ్ ఎంత ఇచ్చారు, ఏ ఓమ్స్లో ఎంతెంత వాటేజ్ ఉన్నది అని కూడా మీరు ఈ యొక్క యాంప్లిఫైయర్ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు చూడాలి. స్పీకర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసి మ్యాచ్ అవుతున్నాయా అని మీరు చూడాలన్నమాట. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసేటప్పటికి ఎప్పుడైనా సరే మనం చేయాల్సింది ఏంటి అంటే, యాంప్లిఫైయర్కి మినిమం హెడ్ రూమ్ అన్నది మనం ఉంచాలి. అంటే 20 to 50% ఆర్ అబోవే ఉంచడం మంచిది. లేదంటే ఈక్వల్గా ఎంత ఉందో అంత వేసేసుకోవడం కూడా మంచిదే. ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు 20%, మ్యాక్సిమం 20% అయినా మీరు ఏం చేయాలి, దానికి హెడ్ రూమ్ అన్నది ఉంచాలి. అంటే స్పేస్ అన్నది ఉంచాలి. అంటే దీనికి అర్థం ఏంటి, నేను చెప్పి దానికి ఈ హెడ్ రూమ్ యొక్క అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ అదే సేమ్ XLS 2502 మేము తీసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు 4 ohmsలో దాన్ని ఎంత ఉంది, 775 వాట్ ఉందన్నమాట. ఇప్పుడు హెడ్ రూమ్ ఎంత ఉంచాలంటున్నాను, 20% అని హెడ్ రూమ్ ఉంచాలి. అంటే మీరు ఎంతవరకు వేయచ్చు, 700 వాట్ దాకా మీరు వేసుకోవచ్చు, లేదా 750 దాకా మీరు వేయచ్చు అనమాట. హెడ్ రూమ్ అన్నది దానికి ఉంచవచ్చు. అట్లా హెడ్ రూమ్ ఉంచినట్లయితే మీరు వాల్యూమ్ కనుక మీరు రేస్ చేసినట్లయితే మీకు యాంప్లిఫైయర్ అన్నది ఏమవుద్దు అనమాట. స్టేబుల్గానే యాంప్లిఫైయర్ ఉండదు. ఎందుకంటే దానికి హెడ్ రూమ్ ఉంది కాబట్టి ఓవర్గా అది వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. మీరు సమానంగా వేసేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, కాస్త దానికి స్పేస్ ఉంచినా ప్రాబ్లం లేదనమాట. ఈ రీతిగా ఏం చేయొచ్చు అంటే, ఈ హెడ్ రూమ్ కూడా ఒక ఫార్ములా ఉందన్నమాట. మీరు ఎంత ఉంచాలి అన్న దాన్ని బట్టి మీరు చూసినట్లయితే, స్పీకర్ RMS ఇంటూ
1.2 to 1.5 అనమాట. మీరు ఇది వేస్తే మీకు ఎంత హెడ్ రూమ్ అన్నది ఉంచాలి అన్నది అది చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు స్పీకర్ యొక్క ఆర్ఎంఎస్ ఎంత 400 వాట్ అనుకోండి, 400 వాట్ ఇంటూ 1.2 మీరు చేస్తే వచ్చే వాల్యూ అంత అనమాట. లేదంటే 400 వాట్ ఇంటూ 1.5 మీరు క్యాల్కులేట్ చేస్తే దానికి వచ్చే వాల్యూ అంత ఏంటంటే యాంప్లిఫైర్ మీద మీరు వేయచ్చు అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయాలంటే ఆ యాంప్లిఫైర్కి హెడ్ రూమ్ ఉంచాలి. అదే కనుక లేకుండా ఫుల్ వాటేజ్ మీద దాని మీద వేసారనుకో అప్పుడు ఏమవుతుంది అని మనం చూసినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే క్లిప్పింగ్ దారితీస్తుంది, డిస్టార్ట్ అవుతుంది, తర్వాత ఓవర్ హీట్ ఎక్కుతుంది అనమాట యాంప్లిఫైర్. ఈ XLS 2502కి ఏది బెటర్ మీరు వేయచ్చు అని మీరు చూసినట్లయితే మేము ఎట్లా వేస్తాము అంటే మా ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే దీని మీద మనం 4 ohmsలో 300 వాట్ స్పీకర్స్ వేస్తామన్నమాట. అంటే ఒక వాట్ వచ్చేసి ఒక స్పీకర్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 300 వాట్ 8 ohmsలో రన్ అవుతుంది. అదే కనుక మీరు ప్యారలల్ కనెక్షన్ ఇస్తే అది ఎంతకు మారుతుంది అంటే 600 వాట్ విత్ ఎంత 4 ohmsకి వస్తుంది అనమాట. రైట్, అప్పుడు మనకి ఎంత ఉంటుంది 600 వాట్ వస్తుంది, అది 4 ohmsలో రన్ అవుతుంది. నేను ఎంత యాంప్లిఫైర్ మీద వదిలేసాను, ఆల్మోస్ట్ 175 వాటేజ్ అన్నది యాంప్లిఫైర్కి హెడ్ రూమ్లా వదిలేసామన్నమాట. మేము అట్లా వదిలేస్తాం. మేము ఫుల్గా వాల్యూమ్ పెట్టినా ఏమవుతుంది, క్లిప్పింగ్ దారితీయదు, డిస్టార్ట్ అవ్వదు, ఓవర్ హీట్ ఎక్కదు, యాంప్లిఫైర్ స్టేబుల్గా రన్ అవుతుంది అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎగ్జాంపుల్ దాని మీద వేయమన్నమాట. అది నేను ఓన్లీ మీకు ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చూపించాను. కానీ మరి మేము 400 వాట్ ఎక్కడ వేస్తాము అంటే 400 వాట్ 8 ohmsలో మనం వేస్తామన్నమాట. సింగిల్ స్పీకరే, ఈచ్ ఛానల్కి మనం ఒక్కొక్క స్పీకర్ దానికి వేస్తామన్నమాట. అట్లా మీరు వేసుకుంటే ఇంకా ఎంత మనకి వాటేజ్ గ్యాప్ ఉంది, 8 ohmsలో 45 వాట్ గ్యాప్ ఉంది. అక్కడ 45 వాట్ హెడ్ రూమ్ అన్నది దానికి వదిలేసామన్నమాట. ఇప్పుడు మేము ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న ఏమైనా అవుతుందా అంటే ఏమీ అవ్వదు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, క్లిప్పింగ్ అవ్వదు, డిస్టార్ట్ అవ్వదు, ఓవర్ హీట్ ఎక్కదు, యాంప్లిఫైర్ సేఫ్గా రన్ అవుతుంది. దాని యొక్క లిమిటేషన్ ఎంతైతే ఉందో అంతలో రన్ అవుతుంది అన్నమాట. ఈ రీతిగా ఈ 3 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి, అగైన్ మనం వాటేజ్ని మ్యాచ్ చేయాలి. సెకండ్ రూల్ మనకు వచ్చేసేటప్పటికి ఏంటి, యాంప్లిఫైర్ యొక్క ఓమ్స్ని మనం మ్యాచ్ చేయాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేసేటప్పటికి ఏంటి, హెడ్ రూమ్ అన్నది మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఈ 3 ప్రిన్సిపల్స్ లేదంటే ఈ 3 రూల్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే ప్రతి యాంప్లిఫైర్కి సేఫ్గా రన్ అవుతుంది. లోపల ఎటువంటి కాంపోనెంట్స్ అన్నవి ఏమవుదు, ప్రాబ్లమేటిక్ అన్నది రాదన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం మ్యాచ్ చేయాల్సిన రూల్స్ ఏంటి, ఇది నేను ఒక సింపుల్ టేబుల్ అన్నది ఇక్కడ పెడతాను. మీరు ఈ టేబుల్ మీరు చూసినట్లయితే ఏ రీతిగా మనం ఏ యాంప్లిఫైర్స్కి ఎంతెంత వాటేజ్ చేసి మనం మ్యాచ్ చేయొచ్చు అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. మీరు ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు ఏ రీతిగా మీరు వేయచ్చు, ఏ రీతిగా మీరు చేసుకోవచ్చు. మీ చర్చెస్ తగ్గట్టు కానీ మీరు సౌండ్ బయట మీరు పెట్టినప్పుడు, అవుట్డోర్లో మీరు సౌండ్ పెట్టినప్పుడే కానీ, సౌండ్ రెంటల్కి ఇవ్వాలనుకున్నప్పుడే కానీ మీరు ఈ రూల్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సెటప్లో ఈ రీతిగా ఈ రూల్స్ ఫాలో అవుతూ మీరు చేసినట్లయితే మీరు సౌండ్ ఎంత పెట్టేసుకున్నా, మీరు ఎట్లా చేసినా ఏమవుదు, స్పీకర్స్ కాలిపోవు, యాంప్లిఫైర్స్ కాలిపోవు అనమాట. ఈ రీతిగా మీరు ఈ టేబుల్ని మీరు ఒక అండర్స్టాండింగ్గా మ్యాచింగ్ రూల్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ బట్టి మీరు డిఫరెంట్ సినారియోస్గా మీ యొక్క బడ్జెట్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ యొక్క హాల్ సైజ్ బట్టి, మీకు వచ్చే పీపుల్ ఎంత ప్రజలు మీకు వస్తారు అన్న దాన్ని బట్టి మీ సౌండ్ సిస్టమ్ అన్నది వేరియస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రీతిగా ఇవి ఎగ్జాంపుల్స్ మీ తీసుకుంటూ మీరు మీ యొక్క వర్క్కి, మీకున్న ఐడియాకి, లేకపోతే మీకు ఏ రీతిగా అవసరం ఉందో ఆ రీతిగా మీరు ఇంప్లిమెంటేషన్ మీరు చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ యొక్క 5 చెక్ లిస్ట్ అన్నది నేను మీకు ఇక్కడ ఇస్తాను అనమాట. చెక్ లిస్ట్ ఏంటి, ఏం నేను ఫాలో అవ్వాలి, ఈ 5 చెక్ లిస్ట్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు ఏం చేయగలుగుతారంటే యాంప్లిఫైర్ కానీ స్పీకర్ కొనేటప్పుడు మీకు బెస్ట్ అవుట్పుట్ లేదంటే బెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నవి లేదా బెస్ట్ గ్యాడ్జెట్స్ అన్నవి మీరు కొనగలడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క బెస్ట్ గైడ్ అంటే ఏంటి, ఈ చర్చ్కి 5 స్టెప్స్ ఒక్కసారి కనుక మీరు చూస్తే
మీ యొక్క చర్చ్ ఎక్విప్మెంట్ ఏమవుతుందంటే సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఏంటి ఆ 5 స్టెప్స్ అని మనం చూసినట్లయితే, ఫస్ట్ది మీరు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే ఆ యాంప్లిఫైయర్ మీరు కొంటున్నా, స్పీకర్ కొంటున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ యొక్క స్పెసిఫికేషన్ షీట్ మీరు తీసుకోవాలన్నమాట. మీరు ఈవెన్ వాళ్ళ వెబ్సైట్లో మీకు లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఏ బ్రాండ్ మీరు కొనాలనుకుంటున్నారు, JBL లేకపోతే P Audio, హౌజనా, లేకపోతే స్టూడియో మాస్టరా, ఇలా డిఫరెంట్ లేకపోతే RCF, DNB, L-Acoustic, ఇలాంటి లాట్ ఆఫ్ బ్రాండ్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి సౌండ్లో. మనకి ఆ బ్రాండ్స్లో మీరు ఏది పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు ఇంటర్నెట్లో ఆ యొక్క బ్రౌచర్స్, ఆ స్పెసిఫికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ స్పెసిఫికేషన్స్ బట్టి మీరు ఏం తీసుకోవాలి, మీ వాటేజ్ ఎంత, మీ యొక్క ఓమ్స్ ఎంత అన్నది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఆ స్పెసిఫికేషన్స్ యాంప్లిఫైర్ సంబంధించింది అయితే యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్ షీట్ తీసుకోవాలి. స్పీకర్స్ కొనేటప్పుడు స్పీకర్ సంబంధించిన స్పెసిఫికేషన్ షీట్ తీసుకుని బోత్ దగ్గర పెట్టుకుని దీని వాటేజ్ ఎంత, యాంప్లిఫైర్ యొక్క వాటేజ్ ఎంత, స్పీకర్ యొక్క వాటేజ్ ఎంత, యాంప్లిఫైర్ ఏ ఓమ్స్లో ఎంత వస్తుంది అది మీరు చూడాలి. స్పీకర్లో దాని యొక్క ఓమ్స్ ఎంత ఉంది, ఎంత వాటేజ్ అన్నదానికి వస్తుంది అన్నది మీరు చూసి మీరు ఏ మ్యాచ్ చేయాలి అన్నది మీరు చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే వాటేజ్ని మ్యాచ్ చేయాలన్నమాట. మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే RMS వాటేజ్ని, స్పీకర్ యొక్క RMS వాటేజ్ని, యాంప్లిఫైర్కి ఉన్న RMS వాటేజ్ని రెండు మ్యాచ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు స్పీకర్ 400 వాటేజ్ ఉంటే యాంప్లిఫైర్ కూడా 400 వాటేజ్ ఉండాలి, లేదంటే స్పీకర్ 400 వాట్ ఉంటే యాంప్లిఫైర్ 500 వాట్ ఉండాలి. ఇట్లా మనం మ్యాచ్ చేయాలన్నమాట. అండ్ థర్డ్ రూల్ వచ్చేసేటప్పటికి ఓమ్స్ చెక్ చేయాలన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఓమ్స్ మనం చెక్ చేయకుండా మనం యాంప్లిఫైర్ మీద వేయకూడదు. 4 ohmsలో స్పీకర్ రన్ అవుతుందంటే 4 ohmsలో దీని వాటేజ్ ఎంత ఉంది, యాంప్లిఫైర్ కూడా వాటేజ్ ఎంత ఉంది, మ్యాచ్ అవుతుందా అన్నది మీరు చెక్ చేయాలి. అయితే 8 ohmsలో స్పీకర్ ఎంత వాటేజ్ ఉంది, ఈ యాంప్లిఫైర్ కూడా 8 ohmsలో స్పీకర్ ఎంత వాటేజ్ వస్తుంది అన్నది మీరు బోత్ ఓమ్స్లో మీరు కూడా చెక్ చేయాలన్నమాట. చెక్ చేసిన తర్వాత 4th వన్ వచ్చేసి కనెక్షన్ మెథడ్ ఏంటి, ఏ కనెక్షన్లో మనం కనెక్ట్ చేయాలి, ప్యారలల్లో కనెక్ట్ చేయాలా, సిరీస్లో మనం కనెక్ట్ చేయాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ రూల్ మనకు అర్థమైపోయింది కదా. మనకు ఫస్ట్ రూల్ ఏంటి, స్పెసిఫికేషన్ షీట్ మనం తీసుకుంటున్నప్పుడే మనకు తెలిసిపోతుంది వాటేజ్ ఎంత ఉంది ఏంటి అన్నది, ఆ ఓమ్స్ ఏంటి అవంతా కూడా ఒక ఐడియా వస్తుంది. సెకండ్ వన్ మనకు వచ్చేసేటప్పటికి ఈ షీట్ తీసుకున్నప్పుడు ఆ వాల్యూస్ అన్నీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా. సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి వాటేజ్ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. యాంప్లిఫైర్ వాటేజ్, స్పీకర్ వాటేజ్ ఎంత ఉంది అని మ్యాచ్ చేయాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేసేటప్పటికి ఓమ్స్ మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి. సింగిల్ స్పీకర్ వేస్తే ఆ ఓమ్స్ మ్యాచ్ అవుతుందా, అదే డ్యూయల్ స్పీకర్లు వేస్తుంటే ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఆ ఓమ్స్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అన్నది చూడాలి. అది చూసిన దాన్ని బట్టి అప్పుడు కనెక్షన్స్లోకి రావాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నమాట, సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా అన్నది ఇప్పుడు మీరు ఒక పేపర్ తీసుకుని ఈ మెన్షన్ చేయాలి. ఎన్ని స్పీకర్స్, ఒక డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ పెట్టాలి అని అనుకున్నట్లయితే 2 స్పీకర్లు మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్యారలల్లో కనెక్ట్ చేసేటప్పుడు ఎంత వాట్, ఇప్పుడు మీరు 400 వాట్ మీరు తీసుకుంటున్నారు అంటే 408 ohms కలిపేస్తే ఎంత అవుతుంది, ప్యారలల్లో కలిపేస్తే ఎంత అవుతుంది అంటే 800 వాట్ at 4 ohmsకి వస్తుంది అనమాట. ఈ యాంప్లిఫైర్ 800 వాట్ ఇవ్వగలుగుతుందా 4 ohmsకి అన్నది మీరు చూడాలి. ఏ యాంప్లిఫైరు ఈ 800 వాట్ 4 ohmsలో ఇవ్వగలుగుతుందో మీరు చెక్ చేసుకుని ఆ యాంప్లిఫైర్ని మీరు పర్చేస్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు పర్చేస్ చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క స్పీకరు ఆ యాంప్లిఫైర్ మీద మీరు వేయగలుగుతారు. అప్పుడు ఆ కనెక్షనే మీరు ఇవ్వాలన్నమాట, ప్యారలల్లోనా సిరీస్లోనా అన్నది. ఇప్పుడు 5th వన్ వచ్చేసేటప్పటికి ఏం చేయాలంటే మొత్తం ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ ఏంటంటే టెస్ట్ చేయాలన్నమాట. టెస్టింగ్ మీరు ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ అని చేసుకోండి. 1 hour టెస్టింగ్ అయినా మీరు చేసుకున్నట్లయితే మీకు దాని యొక్క అవుట్పుట్ ఏంటి, దాని యొక్క గెయిన్ ఎంత వస్తుంది, యాంప్లిఫైర్ స్టేబుల్గా ఉందా లేదా, ఓవర్ హీట్ ఎక్కుతుందా, డిస్టార్ట్ అవుతుందా, క్లిప్పింగ్ అవుతుందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ స్పీకర్స్ కూడా అంతే, స్పీకర్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, వెనకాల స్పీకర్ యొక్క మ్యాగ్నెట్ ఏమవుతుంది, హీట్ ఎక్కుతుందా ఏంటి, ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట. అందుకే ఈ 5 థింగ్స్ మీరు
పాటించాలి. నేను మళ్ళీ ఇక్కడ పెడతాను, నేను పెట్టినప్పుడు మీరు ఆ యొక్క 5 థింగ్స్ ఏంటి అన్నది మీరు చూడాలి. మళ్ళీ అగైన్ చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి స్పెసిఫికేషన్స్ తీసుకోవాలి స్పీకర్ అండ్ యాంప్లిఫైర్. అండ్ సెకండ్ వన్ మనం వచ్చేసేటప్పటికి ఏంటంటే వాటేజ్ని మనం మ్యాచ్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓమ్స్ని మనం మ్యాచ్ చేయాలి. ఫోర్త్ వన్ మనం వచ్చేసేటప్పటికి కనెక్షన్ ఏంటి అన్నది మనం చెక్ చేసుకోవాలి, మనం డిజైన్ చేసుకోవాలన్నమాట ఏ కనెక్షన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి టెస్టింగ్ మనం చేయాలన్నమాట. ఈ 5 థింగ్స్ మనం చేసినట్లయితే మీ యొక్క ఎక్విప్మెంట్ కొన్ని సంవత్సరాల పాటు సేఫ్గా రన్ అవుతుంది అనమాట. ఈ 5 రూల్స్ మీరు పాటించినట్లయితే, అది ఎవరైనా సరే మీ చర్చ్లో మీకు కావాలి సౌండ్ అనుకుంటున్నారా, లేకపోతే సౌండ్ రెంటల్ వాళ్ళైనా సరే, ఇంకా మీరు ఎవరైనా సరే మీరు సౌండ్ అవుట్డోర్లో మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు ఆ సౌండ్ కావాలి, లార్జ్ అమౌంట్లో మీకు కావాలి అనుకున్న వాళ్ళు, ఇలాంటి డిఫరెంట్ సినారియో సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 5 థింగ్స్ కనుక మీరు చేసినట్లయితే మీకు బెస్ట్ సౌండింగ్ అన్నది మీకు వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే సిరీస్ 3ని సిరీస్ 4ని మనం కంపారిజన్ మనం చేసి, అంటే ఆ 2 సిరీస్ని మనం కలిపి మనం నేర్చుకున్నాం అనమాట. ఈ సిరీస్లో సిరీస్ 3లో మనం స్పీకర్స్ గురించి మనం తెలుసుకున్నాం, ఈ సిరీస్ 4లో మనం యాంప్లిఫైర్స్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. కాబట్టి ఈ తెలుసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, మనం ఎప్పుడైనా సరే వాటేజ్ ఎప్పుడు ఆర్ఎంఎస్లోనే మనం ఉండేలా చూసుకోవాలి, పీక్ వాటేజ్ అయితే కాదు. ఓకే, ఇది బండగుత్తు అన్నమాట. అండ్ తర్వాత మనం చేయాల్సిన రూల్ ఏంటి అంటే, రూల్ నెంబర్ 1 ఏంటి అంటే, యాంప్లిఫైర్ ఆర్ఎంఎస్ ఎక్కువ ఉండాలి స్పీకర్ ఆర్ఎంఎస్ కన్నా. ఇది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తే మనకి ఏంటంటే సేఫ్గా హెడ్ రూమ్ అన్నది మనం మెయింటైన్ చేసినట్టు అవుతుంది అనమాట. అండ్ రూల్ నెంబర్ 2 మనం వచ్చేసేటప్పటికి స్పీకర్ యొక్క ఓమ్స్ యాంప్లిఫైర్ యొక్క ఓమ్స్ మోస్ట్లీ మ్యాచ్ అవ్వాలన్నమాట, దగ్గరగా మ్యాచ్ అవ్వాలి. అండ్ రూల్ నెంబర్ 3 వచ్చేసేటప్పటికి ప్రతి యాంప్లిఫైర్కి మనం ఏం చేయాలంటే ఒక 20-30% లేదంటే 20-50% అయినా హెడ్ రూమ్ అన్నది మనం మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేసినట్లయితే ఏమవుదు, యాంప్లిఫైర్ అన్నది క్లిప్పింగ్ అవ్వదు, డిస్టార్ట్ అవ్వదు, హీట్ ఎక్కదు అనమాట, ఓవర్ హీట్ ఎక్కదు. ఈవెన్ స్పీకర్ సైడ్ కూడా అంతే. అదే కనుక మీరు ఓమ్స్ని మిస్ మ్యాచ్ చేసినట్లయితే స్పీకరు ఆ యొక్క వెనకాల మ్యాగ్నెట్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది తో పాటు, అదే కనుక మీరు ఎక్కువ అవర్స్ కనుక మీరు రన్ చేశారనుకోండి స్పీకర్ అగైన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ 3 రూల్స్ మీరు పాటించాలి. అండ్ 5 స్టెప్స్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ 5 స్టెప్స్ కూడా మీరు పాటించాలి. మీరు స్పెసిఫికేషన్ షీట్ చూడాలి, తర్వాత వాటేజ్ మ్యాచ్ చేయాలి, ఓమ్స్ చెక్ చేయాలి, కనెక్షన్ ఏంటి అని మీరు ఫైనలైజ్ అవ్వాలి, టెస్ట్ చేయాలన్నమాట. ఈ 5 థింగ్స్ మీరు ఈ 5 స్టెప్స్ కూడా పాటించాలి. ఈ 3 రూల్స్ విత్ ఈ 5 స్టెప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీ యొక్క సౌండ్ సిస్టమ్ అన్నది బెటర్గా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే సౌండ్ రెంటల్ ఇచ్చే వాళ్ళకి ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళ సౌండ్ సిస్టాన్ని కానీ మీ చర్చ్లో ఉన్న సౌండ్ సిస్టాన్ని కానీ బెటర్గా మీరు వాళ్ళ దాన్ని యూజ్ చేయగలుగుతారనమాట. మీకు కానీ ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కానీ ఏమైనా ఉంటే మరి మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్కే కానీ, అలాగే మా యొక్క ఈమెయిల్కి కానీ, అలాగే మా డిస్కౌంట్ సర్వర్లు కానీ, అలాగే మా వాట్సాప్ కమ్యూనిటీలో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీరు మీకున్న వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కానీ మా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ కానీ మీకు ఎప్పటికప్పుడు చేరువవుతాయి అన్నమాట. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.